వందే శంభమమాపదం సురగురం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పదం వందే సూర్యసదాంగవహనినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. భక్త మహాజన విజ్ఞప్తి, ఎస్బీఐ ఆఫీసర్స్ కాలనీ, ముసరాంబాగ్, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో వేయించేసి ఉన్నటువంటి శివాలయ ప్రాంగణంలో సెప్టెంబర్ నెలలో పౌర్ణమిలగాయుతూ, పౌర్ణమి వెళ్ళినటువంటి మరుసటి రోజు నుంచి పాడ్యములగాయుతూ అమావాస్య వరకు కూడా మహాలయ పక్షములు అంటే పితృపక్షములు అని ధర్మశాస్త్రం చెబుతున్నటువంటి మాట. పితృపక్షములు దేనికి చేస్తున్నాం మనం, అసలు ఎందుకు పితృపక్షాల్లో పితృదేవతలకు సంబంధించినటువంటి తర్పణాలు కానీ, అలాగే స్వయంభాగ దానాలు కానీ, ఇలా పిండ ప్రధానాలు కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు. బ్రతుకున్న వాళ్ళకి పెడితే ఉపయోగం కదా, చనిపోయిన వాళ్ళకి పెడితే ఏం ఉపయోగం అని కొంతమంది మిడిమిడి జ్ఞానంతో మాట్లాడేటటువంటి వేదాంతం ఉన్నటువంటి కాలం మన కాలం. కానీ మనం ఎలా అయితే దేవతామూర్తుల్ని విధిగా కొలుస్తున్నామో పితృదేవతల్ని కూడా పితృదేవతలనే పిలుస్తాం, పితృలని పితృదేవతలనే పిలుస్తాం. దేవతలకు ఎప్పుడూ ఒక కాలం ఉంటుంది, అలాగే పితృదేవతలకు కూడా ఒక కాలం ఉంటుంది. ఆ పితృదేవతలకు ఉన్నటువంటి కాలమే ఈ యొక్క పితృపక్షాలు. ఈ పితృపక్షాలు 15 రోజులు కూడా విశేషించి చనిపోయినటువంటి వారి కోసం తృప్తి కలగడం కోసం, వారికి ప్రీతి కలగడం కోసం పితృతర్పణములు, అలాగే స్వయంభాగ దానములు ఇత్యాది కార్యక్రమాలు చేస్తూ ఉంటాం మనం. ఈ చేయడం వల్ల ఏం ఫలితాలు వస్తాయి, ఎందుకు చేయాలి అంటే, ఒక మనిషి యాతన శరీరము చనిపోయిన తర్వాత శరీరానికి, ఈ శరీరం ఇక్కడ భూమిలో కలిసిపోతున్న మట్లో యాతన శరీరాన్ని పొంది చనిపోయిన తర్వాత సంవత్సరం పాటు పైకి ప్రయాణించాల్సి ఉంటుంది పితృలోకానికి. ఈ సంవత్సరంలో ఆ వ్యక్తికి అనేక రకాలైనటువంటి ఆశలు కోరికలు కలుగుతూ ఉంటాయి. చనిపోయిన 11వ రోజు పూర్తి దశదిన కర్మ అయ్యేంత వరకు కూడా మన ఇంటి చుట్టూ తిరుగుతూ ఉన్నటువంటి ప్రేతం, ఆ యొక్క ఆత్మ ఏదైతే ఉందో ఆ స్వరూపం, ఆ 11వ రోజు అయిపోయిన తర్వాత పితృలోకానికి ప్రయాణం మొదలు పెడుతుంది. అందుకే 10వ రోజున దానాలు ఇస్తారు, దశదానాలని. కర్ర, చేతికర్ర, చెప్పులు, చెంబుతో నీళ్లు, నెయ్యి, అలాగే భోజనం కోసం పిండ ప్రధానము, బ్రాహ్మణులకు స్వయంభాగములు, గోదానము, ఇలా అనేక రకాలైనటువంటి దానాలు ఇస్తారు. ఇవి ఇవ్వడం వల్ల ఈ సంవత్సర ప్రయాణంలో ఆ ప్రేతం ఏదైతే ఉందో మన పితృదేవతలు వాళ్ళు కష్టపడకుండా ఆ యొక్క పితృలోకాన్ని చేరుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఎవరైతే ఈ దశదానాలు ఇవ్వకుండా దశదిన కర్మ చేయకుండా ఉంటారో వారికి పితృశాపాలు వాళ్ళ వంశానుగతంగా పట్టుకునే ఉంటాయి. దానివల్ల శుభకార్య సిద్ధి కలకపోవడం, అలాగే ద్రవ్యం నష్టపోవడం, అప్పుల పాలవడం, అనారోగ్యాలు పాలవడం, ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం, ఇవన్నీ కూడా పితృశాపాల వల్లే వస్తాయి. అలాంటి వారు ఎవరైనా ఉంటే ఈ పితృపక్షాలలో ఈ 15 రోజుల్లో ఆఖరి రోజు అమావాస్య రోజు పితృదేవతలకు బాగా ప్రీతికరమైనటువంటి తిథిగా అమావాస్య గురించి చెప్పబడుతుంది ధర్మశాస్త్రంలో. అటువంటి రోజున ఎవరైతే పితృదేవతల యొక్క అనుగ్రహం కోరి వాళ్ళని తరింపజేయడం కోసం, మనం తరించడం కోసం తర్పణములు వదిలి స్వయంభాగ దానం ఇస్తారో వాళ్ళకి విశేషమైనటువంటి ఫలితాన్ని ఆ పితృదేవతలు అనుగ్రహిస్తారు. కాబట్టి ఆ రోజున మన దేవాలయంలో ఉదయం 8 గంటల నుండి కూడా సామూహిక పితృతర్పణ కార్యక్రమం మరియు స్వయంభాగ దానములు తీసుకోవడం జరుగుతుంది. ఈ పితృపక్షాలలో ఎవరైతే తర్పణాలు వదలకుండా పితృసంకల్పం లేకుండా ఇచ్చేటటువంటి స్వయంభాగములకు కానీ దానములకు కానీ ఎటువంటి ఫలితములు ఉండవు. చేసేటటువంటి ధర్మశాస్త్రాన్ని అనుసరించే చేయాలి. కాబట్టి ఈ యొక్క అమావాస్య రోజున మన దేవాలయంలో సామూహికంగా పితృతర్పణములు ఇత్యాది దాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. పాల్గొనేవారు ఒక రోజు ముందుగా వచ్చి శివాలయంలో సంప్రదిస్తే తత్సంబంధమైన వివరాలు మీకు తెలియజేయడం జరుగుతుంది. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవలసిందిగా మనవి. స్వస్తి. స్టార్ వి భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.